హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ వీడియో, ఏ డే అవుట్ విత్ మై ఫ్యామిలీ వీడియో చూసి లాస్ట్ టైం అత్తయ్య గారు వాళ్ళు తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు ఉన్నది 3 డేస్నే. ఆ 3 డేస్ కూడా ఎవ్రీడే ఏదో ఒక వర్క్ ఉండింది. సో లాస్ట్ డే మాత్రం ఎలా అయినా టైం కుదిరించుకొని ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నాం. సో యాక్చువల్లీ వి ప్లాన్ టు మారేడుమల్లి, బట్ వాళ్ళకి ట్రైన్ ఈవినింగే ఉంది, రిటర్న్ అయిపోవాలి. మళ్ళీ రిటర్న్ అవుతామో లేదో లేట్ అవుతుంది అని చెప్పి మేము పేరుపాలెం ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళందరూ బ్యాక్ సైడ్ ఇంకో కార్లో వస్తున్నారు, మేమందరం మా బ్యాక్ సైడ్ డాడీ వాళ్ళ కార్ ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక షాప్ కనిపిస్తే సోడా తీసుకున్నాం, ఆల్వేస్ ఫేవరెట్ నాకైతే. దాంతో పాటు కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాం, మధ్యలో ఆకలేస్తే తినొచ్చు అని చెప్పి. యాక్చువల్గా మేము ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఇంట్లోనే వంట చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ కొబ్బరి తోటలు ఉంటాయి కదా, అక్కడ కూర్చొని తిందాము అని అనుకున్నాం. కానీ మేము లేచేదే చాలా లేట్, దానికి తోడు వంట అవ్వాలి, తర్వాత మేము రీచ్ అవ్వాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. సో మేము ఇంకేమనుకున్నామంటే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం, అక్కడ ఏమన్నా మంచి రెస్టారెంట్స్ ఉంటే అక్కడ తీసుకుని వెళ్దాం. తెలిసిన వాళ్ళని ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని అడిగితే బీచ్ దగ్గరలో అంతేం ఉండదు, సో నరసాపురం దగ్గర అయితే ఒకటి హోటల్ ఉంది బాగుంటుంది అన్నారు. సో మేమైతే ఇక్కడ పార్సల్ కట్టించుకొని అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాం. ఫస్ట్ వెళ్ళాక తిని ఆడుకుందామా లేదంటే ఆడుకున్నాక తిందామా అని ప్లాన్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మేము రీచ్ అయింది కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 1 అయిపోయింది. వెల్కమ్ టు ఆంధ్రాస్ మినీ గోవా. నరసాపురం దాటి పేరుపాలెం బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ రోడ్ అయితే అటు ఇటు కొబ్బరి చెట్లతో చాలా బాగుంటుంది. ఇంకా బీచ్ దగ్గర అయితే మొత్తం కొబ్బరి చెట్లే, పైకి డ్రోన్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొంచెం మెయింటెనెన్స్ బాగుంటే నెక్స్ట్ లెవెల్, ఇంకా గోవాని కూడా బీచ్ చేసేసిద్దేమో అనిపించింది నాకు. ఫైనల్లీ మేమైతే బీచ్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కార్ ఆపుకొని ఫస్ట్ ఫుడ్ తిందామా లేదంటే ఆడుకున్న తర్వాత తిందామా అని ఆలోచిస్తున్నాం. బట్ దానికంటే ముందు ఏం చేయాలి అంటే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి కదా. ఐ థింక్ ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ పెట్టేసా, బట్ ఈ వీడియో నేను షార్ట్ వీడియోలో పెట్టలే. అంతా కొబ్బరితోటే చాలా బాగుంది లొకేషన్ చూడడానికి, బట్ గ్రౌండ్ మాత్రం చాలా డర్టీగా ఉంది. అంటే అన్ని గ్లాసెస్ వేసేసి ఎలా పడితే అలా ఉంచారు, కొంచెం నీట్గా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఫస్ట్ అయితే గ్రూప్ పిక్చర్ ఒకటి తీసేసుకొని తర్వాత నేను మా చెల్లి మా ఆడబొచ్చు కలిసి ఒక రీల్ చేసుకొని తర్వాత బీచ్లోకి వెళ్దామని అనుకున్నాం. రీల్ చేయడానికి టైం పడుతుందని డాడీ వాళ్ళు తిడుతున్నారు అనమాట. మళ్ళీ మీరు బీచ్లోకి వెళ్ళి ఆడుకుంటే చాలా టైం అక్కడే స్పెండ్ చేసేస్తారు, మళ్ళీ ఈవినింగ్ లేట్ అవుతుంది అత్తయ్య గారికి వాళ్ళకి, ఫాస్ట్గా వెళ్ళమంటున్నారు. ఫస్ట్ అయితే ఫుడ్ తినట్లేదు, ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, డ్రెస్ చేంజ్ చేసుకొని బీచ్లోకి వెళ్ళి ఆడుకుందాం అని అనుకున్నాం. అండ్ వీళ్ళు మాకు ఇచ్చిన టైం ఓన్లీ 1 అవరేనంట, ఎందుకంటే చెప్పాను కదా మేము 1 అయిపోయింది రీచ్ అయ్యేసరికి, వీడియోస్ ఫొటోస్ తీసుకునేసరికి ఒక ½ అలా అయ్యింది. సో 1:30 అట్లా టైం అయిపోయింది అనమాట. మళ్ళీ మేము డ్రెస్ చేంజ్ చేసుకొని బీచ్లోకి వెళ్ళేసరికి 1:45 అట్లా జస్ట్ ఇండియన్ పేరెంట్ థింగ్స్. బీచ్లోకి వెళ్ళే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. మేము చాలాసార్లు బీచ్కి వెళ్తున్నాం కదా, కానీ అప్పుడు డాడీ వాళ్ళు ఉండరు కాబట్టి మాకు నచ్చినట్టు ఆడేసుకుంటాం. మేము ఉండగానే మీరు ఇంత అల్లరి చేస్తున్నారు, లేకపోతే ఇంకెంత చేస్తారో అని ప్రతిసారి చెప్తూనే ఉంటారు. రూల్స్ అన్నమాట, అవి పాటించకపోతే మళ్ళీ తీసుకెళ్లరు, అదొక భయం. ఈ బీచ్ లో మనకి ఏటీవీ రైడ్స్, హార్స్ రైడ్స్ ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు నేను నవీన్ బాబు ఆల్రెడీ ఒకసారి ఏటీవీ రైడ్ చేసాము. సో ఈసారి చెల్లి వాళ్ళు చేస్తా అంటే చేయమని చెప్పాం. ఫస్ట్ వీళ్ళకి చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా, అందుకని ఆ అబ్బాయి చూపించాడు కొంచెం డిస్టెన్స్ వరకు. ఫస్ట్ నువ్వు డ్రైవ్ చేసావు కాబట్టి మేము మళ్ళీ వెళ్తామని చెప్పి వీళ్ళిద్దరే వెళ్ళారు, బాగానే వెళ్ళొచ్చేసారు. ఇక్కడ బీచ్కి వెళ్ళడానికి రీజన్ మమ్మీ వాళ్ళు చూడాలి, వాళ్ళు ఆడుకుంటే మేము చూడాలి అని అనుకున్నాం. కానీ వాళ్ళకి ఈవినింగ్ వెళ్ళిపోతాం కదా, ట్రైన్ టైం అయిపోయింది, మీరు వెళ్ళొచ్చేసేయండి, మీరు ఆడుకుని రండి అనడమే సరిపోయింది మమ్మల్ని. సో నేను ఎలానో ఇక్కడ కొంచెం డ్రాప్ అయిపోతా, ఎందుకంటే కొంచెం భయం కాబట్టి. వాళ్ళు మాత్రం అంటే చెల్లి వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను తడవకపోతే అస్సలు వాళ్ళకి ప్రశాంతత ఉండదు అనమాట, వాళ్ళు ఆడుకున్న దాంట్లో ఎంజాయ్మెంట్ ఉండదు అన్నట్టు నన్ను అసలు లాగి లాగి మొత్తం తడిపేదాకా వాళ్ళకి ప్రశాంతత ఉండదు, అలానే చేస్తారు. ఈసారి మాత్రం పిన్నిని అత్తయ్య గారు వాళ్ళని కూడా లాగేసాం. మావయ్య గారు నన్ను పట్టుకుని అస్సలు వదలలేదు, నువ్వు ఎలా అయినా తడు, ఎందుకు భయపడుతున్నావు, నువ్వు వీటికి భయపడకూడదు మనం అని చెప్పి మావయ్య గారు అస్సలు ఊరుకోకుండా నీళ్ళలోకి దించేశారు నన్ను.
హాఫ్ అవర్స్ వరకు బీచ్‌లోనే ఆడుకొని, తర్వాత అలసిపోయిన తర్వాత, ఇంక టైం అవుతుంది వెళ్దామా అని చెప్పి ఇంట్లో వాళ్ళంటే, రిటర్న్ కార్ దగ్గరకొచ్చేసి మేము ఫుడ్ పార్సెల్ తెచ్చుకున్నాం కదా! అది తింటున్నాము. నిజంగా ఫుడ్ అయితే చాలా బావుంది. నాకు హోటల్ నేమ్ గుర్తులేదు. తినేసిన తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అగైన్ 5:30 ఆ టైంకి అత్తయ్య గారు వాళ్ళకి ట్రైన్ ఉందనమాట. సో, మేము ఎర్లీగా రీచ్ అయిపోవాలి. కానీ దారి మధ్యలో చాలా హర్డిల్స్ అయినాయి. బట్ నేను అవన్నీ వీడియో క్యాప్చర్ చేయలేకపోయా. నెక్స్ట్ టైం నుంచి అట్లాంటివి రియలిస్టిక్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో, ఇలా మేమైతే 1 డే బీచ్‌లో బాగా ఎంజాయ్ చేశాము. మేమున్న 3 డేస్‌లో. సో, దట్స్ ద వ్లాగ్. ఐ థింక్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బై బై.